రామేశ్వరం ఆలయ చరిత్ర ఏంటి? రామేశ్వరంలో ఉన్న 2 శివలింగాల రహస్యం ఏంటి? 22 చెరువులకు సంబంధించిన ఆ రహస్యాలు ఎవరికి తెలుసు? ధనుష్కోటి కథ ఏంటి? రామేశ్వరం రాళ్ళు ఎందుకు తేలుతాయి? రామేశ్వరం అనే మర్మమైన రత్నం లోపల దాగి ఉన్న రహస్యం ఏంటి? గంధమదన పర్వతానికి సంబంధించిన రహస్యమేంటి? విల్లూరు చెరువు నీటి రహస్యమేంటి? ఇలా చాలా రహస్యాలు ఏంటి అనే ఒక ప్రశ్నార్థకంతో నిండిపోయిన ఒక చరిత్ర ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, ఎందుకంటే వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. భారతదేశం అనేక రకాల చారిత్రక ప్రదేశాలు కలిగిన దేశం. ఈ దేశంలో కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఎన్నో పురాతన దేవాలయాలు స్థాపించబడ్డాయి. అయితే అలాంటి అత్యంత ఆకర్షణీయమైన మరియు సందర్శించదగిన దేవాలయాల్లో ఒకటి రామేశ్వరం ఆలయం. రామేశ్వరం ఆలయం శివుని గౌరవార్థం నిర్మించబడిన ఓ హిందూ దేవాలయం. తమిళనాడులో ఉన్న ఈ ప్రసిద్ధ ఆలయం 4 ధామ్లలో దక్షిణ భారతదేశంలోని కాశీగా పరిగణించబడుతుంది. ఈ ఆలయం 4 ధామ్లలో ఒక ప్రధాన ధామ్ మాత్రమే కాదు. ఇక్కడ ప్రతిష్ఠించబడిన శివలింగం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ ఆలయం మతం మరియు విశ్వాసం యొక్క వరద. ఈ ఆలయంలో గంగాజలంతో భగవంతుణ్ణి పూజించడం ద్వారా కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరతాయి. దీని విస్తీర్ణం వచ్చేసి మొత్తంగా 15 ఎకరాల విస్తీర్ణంలో ఈ దేవాలయం ఉంది. దాని చుట్టూ బలమైన రాతి గోడలుంటాయి. ఈ ఆలయ ప్రవేశ ద్వారం 40 మీటర్ల ఎత్తులో ఉంది. నమ్మకాల ప్రకారం విష్ణువు యొక్క 7వ అవతారమైన రామావతారం ఇక్కడి నుంచే సముద్రం దాటి లంకకు వెళ్ళింది. ఆలయం నుంచి కేవలం 20 మీటర్ల దూరంలో ఉన్న ధనుష్కోటి వద్ద రామసేతు నిర్మించారు. రామేశ్వరం ఆలయంలో 2 శివలింగాలున్నాయని, దాని కారణంగా ఇది అనేక రహస్యాలు కలిగి ఉన్న ఆలయం అని చెప్తూ ఉంటారు. ముందుగా రామేశ్వరం ఆలయంలో ఉన్న కారిడార్లకు సంబంధించిన రహస్యం తెలుసుకుందాం. ఈ ఆలయం దాని కారిడార్ల వల్ల కూడా కొంత ప్రసిద్ధి చెందింది. దీనికి మొత్తం 3 కారిడార్లున్నాయి. మొదటిది పురాతనమైంది, 12వ శతాబ్దానికి చెందిందని నమ్ముతారు. 2వ కారిడార్లో 108 శివలింగాలు మరియు గణపతి విగ్రహం ఉంటాయి. 3వ కారిడార్ అత్యంత ప్రసిద్ధమైంది. ఇది 1212 స్తంభాలతో ప్రపంచంలోనే అతి పొడవైన స్తంభాల కారిడార్గా చరిత్రకెక్కింది. ప్రతి స్తంభం ఎత్తు దాదాపుగా 23 అడుగులు. ఆసక్తికరంగా ఈ స్తంభాలను తయారు చేయడానికి ఉపయోగించిన గ్రనైట్ స్థానికంగా అందుబాటులో ఎక్కడా దొరకదు. ఈ ఆలయ నిర్మాణం కోసం రాళ్లను తీసుకొచ్చిన రామేశ్వరంలో కూడా అలాంటి పర్వతం లేనేలేదు. మరి ఈ రాళ్లు ఎక్కడి నుంచి వచ్చినట్టు? ఆ స్తంభాలు ఎవరు తయారు చేశారు? ఈ ఆలయ నిర్మాణం కోసం రాళ్లను చాలా దూరం నుంచి పడవల ద్వారా తీసుకొచ్చారని ఒక ఊహ. వాస్తవానికి ఈ ఆలయం చాలా పాతది. ఈ ఆలయం ద్రవిడ శైలిలో నిర్మించబడింది. ప్రస్తుత రామేశ్వరం ఆలయం మొదట పాండ్య వంశం సమయంలో నిర్మించబడింది. తరువాత దీన్ని 1608లో శ్రీలంకలోని జాఫ్నా తమిళ రాజులు పునరుద్ధరించారు. ఆలయ కారిడార్లకు అన్ని వైపులా హిందూ దేవతలు అలాగే పురాణాలు చెక్కబడి ఉంటాయి. ఇక తరువాత రామేశ్వరంలో ఉన్న 2